అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు సైబర్ మొక్క తెలుగుదేశం పార్టీకి కాదు జనసేన పార్టీలో జాయిన్ అవుతుంది అనేది ఒక సంచలనంగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమెతో పాటు పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో వారిద్దరు కూడా వైసీపీలో యాక్టివ్గా పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఆమెను జనసేన పార్టీ వైపు తీసుకెళ్లేందుకు కూడా తెరవనక బాలినేని శ్రీనివాసరెడ్డి పావులు కదుపుతున్నారా? సైబర్ మొక్కగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక వణికిచ్చినటువంటి మరి ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి వ్యక్తి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు. సో ఆమె ప్రస్తుతం చిలకలూరుపేట వైసీపీ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. గతంలో చూసినట్లయితే 2019లో ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యేగా కూడా పత్తిపాటి పుల్లారావు గారి మీద గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక టర్మ్లో మనకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకోవచ్చు. ఆమె టైంలో కూడా అక్కడ గందరగోళ పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఆమె మీద అవినీతి ఆరోపణలు రావటం, అదేవిధంగా వాళ్ళ పిఏ ఆమె మరిది వారందరూ కలిసి కుమ్మక్కై కొన్ని అక్కడ మనకి మెయిన్గా కూడా చిలకలూరుపేట చుట్టుపక్కల కూడా గ్రాడ్యుయేట్ ఫ్యాక్టరీలు, అదేవిధంగా ముడి సరుకులు తయారీ ఫ్యాక్టరీలన్నీ కూడా చిలకలూరుపేట చుట్టుపక్కల కూడా ఉండేవి. సో ఒక ఫ్యాక్టరీకి సంబంధించి కూడా కొంత అమౌంట్ డిమాండ్ చేసిందనే వార్త అప్పట్లో సంచలనమైంది. ఆమె మంత్రి పదవి పోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా 2024 ఎన్నికలకు ముందు ఆమెను తీసుకెళ్లి గుంటూరు ప్రాంతంలో కూడా ఆమెకు అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత మళ్ళీ అధిష్టానం దృష్టికి గొగ్గోలు పెట్టుకొని మళ్ళీ చిలకలూరుపేటకు సంబంధించి వైసీపీ సమన్వయకర్తగా కూడా ఆమె బాధ్యతలు తీసుకోవటం జరిగింది. సో ఒక ముదిరాజు కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళగా ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో రేపల్ల అక్కడ చిలకలూరుపేటలో విడుదల రజనీ వల్ల ఆ ప్రాంతంలో కూడా స్థానికంగా లోకల్గా వారు లేగుస్తుంది, స్థానికంగా కూడా కొంత క్యాడర్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని జగన్ గారి దృష్టికి అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ లీడర్లు అదే విధంగా అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆమెను రేపల్లకి బదిలీ చేయాలని, రేపల్ల బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఉమెన్ కనుక అక్కడికి వెళ్తే అది ముదిరాజు కుటుంబానికి సంబంధించి అక్కడ మత్స్యకారులకు అండగా ఉంటుంది, వాయిస్ బలంగా కూడా ప్రజలకు వినిపిస్తుంది అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మంత్రిగా చేస్తూ ఉన్నారు అనగాని సత్యప్రసాద్ గారు. 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గతంలో ఈయన మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మోపిదేపి వెంకటరమణ మీద కూడా గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో వారిద్దరు కూడా బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ సమన్వయకర్త వల్ల అక్కడ రేపల్ల కాన్స్టిట్యున్సీలో కొంత మరి క్యాడర్ కూడా ఇబ్బంది పడుతుంది. వారు ఒకరికొకరు మరి ఎడాపెడాగా ఉంటున్నారు, ఇన్ఛార్జిని మార్చాలనే విజ్ఞప్తులు మరి వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అంబటి రాంబాబు కూడా రేపలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో రేపల్లకు రజనీ పంపించే ప్రయత్నం చేసినా ఆమె మెన్నకుండిపోయింది. రేపల్లకు వెళ్లాలని అధిష్టానం ఒత్తిడి తెచ్చి చిలకలూరుపేటలో సైలెంట్ అయ్యి కార్యక్రమాల్లో కొంత చురుకుదనం తగ్గించాలని రాబోయే రోజుల్లో రేపల్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి సమన్వయకర్తగా మరి వైసీపీ అధిష్టానం ఒక శుభదినాన్ని కూడా పంపించే ప్రయత్నాలు చేసినా ఆమె అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తా కానీ మరి పేటను విడిచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చోవడంతో అధిష్టానం కొంత ఆలోచనలో పడ్డదని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కూడా మరి కొన్ని రోజుల్లో అడుగులు పడతాయని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరంలో కూడా ఇప్పటికే మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించినా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు రావడంతో ఆమె జనసేన వైపు చూస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. మేబీ ఒక 2-3 నెలల తర్వాత జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతానికి దిశగా కూడా అడుగులు వేస్తున్న తరుణంలో మరి ఆమె అడుగులు ఎటువైపు పడతాయి? బాలినేని శ్రీనివాసరెడ్డికి గతంలో ఆమె సన్నిహితురాలు చెల్లెలుగా కూడా రాఖీ కట్టినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీని విడిచి జనసేనలోకి వెళ్ళేటప్పుడు కూడా విడుదల రజనీ గారు కూడా కొన్ని సజెషన్స్ చేసింది, వెళ్ళొద్దని చెప్పి ప్రాధాయపడినటువంటి పరిస్థితులు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తారని తెలిసిన తర్వాత ఆయనకు మళ్ళీ యాక్టివ్ అవుతారు అనే పరిస్థితుల్లో ఆమె కెరీర్ కూడా రాబోయే రోజుల్లో బ్రైట్గా ఊహించుకుంటూ కూడా ఆమె జనసేన వైపు ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జనసేనలో ఉన్నటువంటి అధిష్టానంలో కొంతమంది పెద్దలు ఆమెతో కూడా
కనెక్ట్ అయ్యి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఒక మంచి శుభదినాన్ని కూడా జనసేన పార్టీలోకి విడుదల రజని వెళ్లేందుకు కార్యవర్గం అంతా వారంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలియజేసుకోవచ్చు. అన్నీ అనుకూలిస్తే మేబీ జనవరి తర్వాత ఆమె జనసేన పార్టీలో కొత్త తరంలో కొత్త సంవత్సరంలో కొత్త పార్టీలోకి విడుదల రజని కొత్త రాజకీయం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో పర్మనెంట్ పార్టీలు అంటూ ఉండవు, పర్మనెంట్ శత్రువులు అంటూ ఉండరు, పర్మనెంట్ మిత్రులు అంటూ ఉండరు. సో రజని నిర్ణయం మరి సంచలనంగా మారనుందా? ఇది వైసీపీకి దెబ్బ, మరి రాబోయే రోజుల్లో వైసీపీకి ప్లస్ అవుతుందా? అటు జనసేన పార్టీలోకి వెళ్తే జనసేన పార్టీకి దెబ్బ అవుతుందా ప్లస్ అవుతుందా అనేది చూడాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన వీడియోస్ అనేది మనం చాలా దగ్గరగా కూడా కాంట్రవర్సీ లేకుండా ఎక్కడికక్కడ 1-2 సార్లు చూసుకొని ఇవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా వీడియోకి సంబంధించి ఆక్షేపణలు ఉంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. మన వీడియోస్ చూడండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్కేతో మీ అనుభవాలు పంచుకోండి.